అందుకని ప్రత్యేకించి మాఘస్నానాన్ని మనం ప్రధానంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఇది. ఎంచేతంటే ఇది సూర్యుడి గొప్పతనం అన్నాం కదా. సూర్యుడికి ఎన్ని పేర్లో తెలుసా అండి? మనకి తెలిసింది ఏమిటి? మా అయితే యూట్యూబ్లో కొడతాం లేదా గూగుల్లో కొడితే దొరికిన పేర్లు నేను. కొన్ని పేర్లకు ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి, దాన్ని మనకు అర్థం కాదు, అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? అలాగే. కానీ సూర్యుడు చూడండి ఎన్ని పేర్లు: ఇంద్రం, మిత్రం, వరుణం, అగ్నిం, ఆహు. అతన్నే ఇంద్రుడు అంటారు. ఇంద్రుడంటే గానా బజానా ఉందే ఇంద్రుడే కాదు, సూర్యుడు కూడా ఇంద్రుడే. ఇంచేత ఐశ్వర్యమునిచ్చువాడు. ఇంద్రం, మిత్రం, మిత్రుడు పొద్దున్నే వచ్చి ఇలా తట్టి లేపినట్టుగా లేపుతాడు ఆయన. మిత్రం అన్నట్టు నిద్ర లేపడం అంటే గుర్తొచ్చింది. లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుందండి అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర. ఆడవాళ్ళందరికీ పీకల దాకా కోపం, అవి లవాద కాదండి. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందో పద్మపురాణంలో చెప్పాడు. ఒకసారి నారదుడు వచ్చాట. నారదుడు వస్తే ఈవిడ పాదాల మీద ఇలా 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 అందిట. నిద్ర లేవక్కర్లేదు, మీరు మనవాడే రోజు కాఫీ టైంకి వస్తుంటాడులేండి అని చెప్పడానికి. అది ఇంకో రోజుని ఇంకో మహర్షి వచ్చాడు, ఎప్పుడు రానివాడు. వెంటనే తన బొటనవేలుతోటి విష్ణుమూర్తి బొటనవేలు ఇలా నొక్కిందట. చటుక్కుని లేచి, ఏం స్వామి ఇలా వచ్చారు అంటే తన కోసం వచ్చిన వాడికి ఉన్న ప్రత్యేకతని బట్టి, అంటే మన భాషలో ప్రయారిటీని బట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి తర్వాత చెప్పచ్చు, ఇవన్నీ కూడా సూచించడానికి అమ్మవారు పాదాల దగ్గర కూర్చుని ఉంటుందట. దీని వెంకటేశ్వర సుప్రభాతంలో మరో అందంగా చెప్పారు, అది వేరే సంగతి. మా అన్నమాచార్యుల వారైతే పాపం లక్ష్మీదేవి మీద అందరూ కోపడుతున్నాడు. నిరతము శ్రీసతి పిసికేటి పాదము ఆవిడ కష్టపడుతుందయ్యా అన్నాడు ఆయన పాపం అన్నమాచార్యుల వారు. అంటే ఇలాంటి అందమైన సన్నివేశాలన్నీ ఉంటాయి. ఆయన అందుకని ఇంద్రం, ఇంద్రుడు ఆయన, మిత్రం, వరుణం, ఆయనే వరుడు. ఎలాగంటారా, మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? వరుణదేవుడి నుంచి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలండి?